దేవుని వాక్యాన్ని విన్నట్టున్నాం. మరి మన మధ్యనున్న సహోదరుడు మరి స్వరం బ్రదరు దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందరూ శ్రద్ధగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఎవరు అటు ఇటు కూడవద్దు, అందరూ శ్రద్ధగా దేవుని వాక్యం వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా దేవుడిని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తా ఉన్నాను. చాలామంది మొదటిసారి మందిరానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు చదువుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. లూకా సువార్త 4వ అధ్యాయం 17 నుంచి 21 వచనాలు చదువు. లూకా సువార్త 4వ అధ్యాయం 17 నుంచి 21 వచనాలు. 4వ అధ్యాయం 17 నుంచి 21 వచనాలు నేను చదువుతున్నాను. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడినది. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికే. ఆయన గ్రంథము చుట్టి పరిచారులకు ఇచ్చి కూర్చుండారు. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనని తేలి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని వారితో చెప్పసాగారు. నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. కృపగల తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు. నీ ఉదయకాల సమయం నీ మందిరం రావడానికి, నీ యొక్క మాటలు వినడానికి మేము అందరికీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. నీ మాటల్లోని సత్యాలు మా హృదయంలో వినడానికి, అది మాకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. ఏ హృదయంలో అయితే ప్రభా ఏ తప్పిక ఉన్నదో, ఏ ఆకలి ఉన్నదో, ఏ కోరిక ఉన్నదో సమస్తం ఎరిగిన దేవుడు, ప్రతి ఒక్క కోరికను తృప్తిపరచగలిగిన దేవుడు. అది నీ వాక్యము ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని నమ్ముతూ, పరిశుద్ధాత్మ దేవా నీ యొక్క కార్యాన్ని ప్రభా అందరి మధ్యలో మీరు జరిగించమని, అందరితో మీరు మాట్లాడవలసిందిగా ఈ ప్రార్థన వేసినాముగా వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన చేతిలో ఒక కలము పట్టుకొని ఆయన ఎప్పుడో ఒక కవిత కూడా ఆయన రాయలేదు. ఆయన నోటితో ఒక పాట పాడినట్లుగా కూడా ఎక్కడ రుజువులు లేవు. ఆయన చేతితో వాయిద్యం వాయించి అందరినీ సంతోషపరిచినట్లుగా కూడా ఎక్కడ రాయబడలేదు. ఆయన ఒక కవి కాదు, ఆయన పాటలు పాడేవాడు కాదు, లేదంటే ఆయన ఒక సంగీత కళాకారుడు కూడా కాదు. కానీ ఆయన చెప్పిన మాటలు కొన్ని దేశానికి రాజ్యాంగం రాసుకునేటట్లు ఉపయోగపడ్డాయి. కొంతమంది అట్లా రాసుకున్నారు కూడా. ఆయన అలాగే చెప్పేసి ఆయన ఒక రాజకీయవేత్త అసలే కాదు. అలా అనుకుంటే మీరు పొరపడినట్టే. సమాజంలో వెనుకబడిన వారిని, వ్యక్తుల్ని బయటికి తీసుకొచ్చి సమాజంలో మీకు గుర్తింపు ఉందని ఆయన సమాజంలో అనేకమైన సంస్కరణ ఆయన తీసుకొచ్చాడు. అలాగని చెప్పేసి ఆయన ఒక సాంఘిక సమాజకర్త కూడా కాదు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు దాదాపుగా ఆయన చెప్పిన మాటలు దాదాపుగా 100%లో 60% పైగా ఆయన డబ్బుల కోసం ఎక్కువ మాట్లాడాడు. ధనం గురించిన మాటలు ఆయన ఎక్కువ మాట్లాడాడు. అలాగని చెప్పేసి ఆయన ఆర్థిక శాస్త్రవేత్త కూడా కాదు. ఆయన చాలా మంది అనారోగ్యంతో ఉన్నవారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మాట చేత స్వస్థపరచబడ్డారు. తర్వాత ఆయన తాకిడి వలన స్వస్థపరచబడ్డారు. గుడ్డి వారికి పళ్ళు వచ్చినాయి. తర్వాత చెవులు వారు విన్నారు. ఇంకా చనిపోయిన వారు కూడా తిరిగి లేచారు. అలాగని చెప్పేసి ఆయన గొప్ప వైద్యుడు కూడా కాదు.
అయినా కానీ ఆయన ఒక గొప్ప వైద్యుడు కాదు, గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త కాదు, అలాగని చెప్పేసి ఆయన ఒక మంచి సమాజ సేవకుడు కాదు, అలాగని చెప్పేసి ఒక సంగీత కళాకారుడు కాదు, అలాగని ఒక కవి కాదు, ఒక పాటగాడు కాదు. అయినా కానీ ప్రపంచం 2000 సంవత్సరాల నుంచి కూడా ఆయన యొక్క పుట్టినరోజును ఎందుకు జరుపుకుంటుంది కదా? ఆయన పుట్టడం వల్ల మనకు ఒరిగింది ఏంటి చెప్పాలంటే, ఆయన పుట్టడం వల్ల మనకు కలిగిన ప్రయోజనం ఏంటి, లేదంటే ఆయన పుట్టకపోతే మనకు కలిగే నష్టం ఏంటి? ఒకవేళ ఆ విషయాలు తెలిసిన మనం ఏ విధంగా స్పందించాలి అనే విషయాలు ఈ రోజు మనం చూడడానికి ప్రయత్నించాము. క్రిస్మస్ అనగానే మనకు తెలిసిందే, మనం తెలిసి తెలియకుండానే అడిగే మాట, మనం చెప్పే మాట అంటే దేవుని పుట్టినరోజు, లేదంటే ఏమంటాం యేసయ్య పుట్టినరోజు అంటాం. నిజంగా ఆయన పుట్టిక ఉంటే కనుక ఆయన దేవుడు ఎలా అవుతాడు? జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. ఆయన కనుక పుట్టినరోజు ఉంటే ఆయన పుట్టించిన వాడు దేవుడు అవుతారు, కానీ ఈయన దేవుడు ఎట్లా అవుతాడు? దేవుడు పుట్టినరోజు ఉండవు. దేవుడు స్వయంభవుడు, తనకు తానుగా ఉండేవాడు. అని 2000 సంవత్సరాల క్రితం ఈ తమకి ఏదో సమస్య ఉన్నట్టు బాబు ఏదో చెప్పాలనుకుంటే వచ్చారు, ఏదో నేను చెప్పాలనుకుంటున్నా అందరికి. హలో, అందరికీ ఆయన చెప్తాము, ఇక్కడికి వచ్చి చెప్పు. ఆయన ఒకరికి ఏం చెప్తున్నా, ఆయన పుట్టినరోజు ఉండు, ఆయన స్వయంభవుడు, తనకు తనగా ఆయన ఉన్నవాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేము గ్రామంలో ఆయన పుట్టి మరియ పట్టులో నుంచి ఆయన రావడం ద్వారా ఆయన ఉనికి కారణం కాదు, అది స్టార్టింగ్ కాదు, లేదంటే అది ప్రారంభం కాదు. ఆయన జగత్ ఉత్పత్తి వేయబడక మునిపే ఆయన ఉన్నవాడు. ఆయన వాక్య రూపిగా ఉన్నవాడు, ఆత్మగా ఉన్నవాడు, యెహోవా బాహుగా ఉన్నవాడు. ఆయన అలా ఉంటూ మానవుడికి సేవలు చేస్తూ వచ్చాడు. ఆయన ఉనికి నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు. ఏదో 2000 సంవత్సరాల క్రితం మరియ ఆ పట్ల నుంచి రావడం ద్వారా అప్పుడే ఆయన పుట్టాడు కాదు, ఆయన మొదటి నుంచి ఉన్నవాడు. కానీ ఆయన ఈ లోకానికి శరీరంతో ఆయన అవతరించాడు. ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. వాక్యమైన దేవుడు, ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు ఆయన అవతరించడం వలన మనకి కొన్ని ప్రయోజనాలు కలిగినాయి. అందువల్లనే ప్రపంచం 2020 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆయన యొక్క క్రిస్మస్, లేదంటే ఆయన అవతరించిన దినాన్ని క్రిస్మస్ గా, లేదంటే మన భాషలో ఆయన పుట్టినరోజుగా గడుపుకుంటా ఉన్నారు. ప్రయోజనాలు లేకపోతే ఇవన్నీ జరగవు కదా. ఏదైనా ప్రయోజనం ఉంటేనే మనం చేస్తాం, ఏదైనా పండుగలు చేయడానికి ఏదైనా ప్రయోజనం ఉంటేనే ఆయన చేస్తాం. ఆయన ప్రయోజనాలు ఉండడానికనే ఆయన జన్మం గురించి అందరూ మాట్లాడుతారు. అందరి రాజకీయవేత్తలు అందరూ కూడా ఈ రోజుల్లో కుల మత భేదాలు లేకుండా ఆయన యొక్క ఆ జన్మదినాన క్రిస్మస్ ని ఆయన సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు నా వర్తమానం 3 పాయింట్లు చెప్పడానికి, 3 తలంపులు మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి జాగ్రత్త వినండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఎవరైనా ఏదైనా మంచి ఇంపార్టెంట్ విషయాలు చెప్తే ఎలా వింటారు? ఆయన చక్కగా వింటా ఉన్నాడు, దాన్ని గమనిస్తాను, చూస్తూ చక్కగా కొంచెం అప్పుడప్పుడు నవ్వుతూ కొంచెం అంటే కొంచెం చెప్పేది మాకు అర్థమవుతుంది అన్నట్టు కొంచెం ఎక్స్ప్రెషన్ తీసుకుంటారు కదా. అటు ఇటు చూడరు, అటు ఇటు మాట్లాడరు. కాబట్టి ఈ 3 విషయాలే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీకు ఏం బోరు కొట్టదు, మీకు కూడా అర్థం అవుతుంది, నువ్వు కూడా విను. చివరిలో ఒకవేళ మీరు క్వశ్చన్లు అడుగుతాను, ఒకవేళ చెప్పారనుకో చాక్లెట్లు ఇస్తాను, ఓకేనా? నేను మర్చిపోయినా కానీ ఫాస్ట్గా ఇస్తాను, సరేనా? ఓకేనా? మీరు ఓకే? గుడ్. ఈ అబ్బాయి ఓకే చెప్తారు, ఓకేనా? ఓకే, రైట్. ఆయన పుట్టడం ద్వారా మనకి ఒరిగింది ఏంటి, లేదంటే మన ప్రయోజనాలు ఏంటి? మొట్టమొదటి తరం యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడను ఎప్పుడైనాను ఆయనను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచారు. మళ్ళా చెప్తున్నాను, ఎవడును ఎప్పుడునో ఆయనను చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచారు.
మొట్టమొదటి మానవులకి కలిగిన ప్రయోజనం ఏంటంటే దేవుడు ఎవరు అన్నది ఆయన బయలుపరుచుకున్నాడు. నిజంగా దేవుడిని చూసి ఎవరు బ్రతకలేరు, దేవుని కూడా చూడలేము మనం. ఎందుకంటే మనం చాలా విషయాల్లో పరిమితి కలిగిన వాళ్ళం. మన ఉనికి పరిమితం, ఆయన మాత్రం అపరిమితం. మన జ్ఞానం పరిమితం, ఆయన జ్ఞానం మాత్రం అపరిమితం. మనకున్న శక్తి పరిమితం, మనకున్న శక్తులు అన్ని చేయలేం. మనకున్న పరిమితం, ఆయన యొక్క శక్తి మాత్రం అపరిమితం. అన్ని విషయాల్లో కూడా ఆయన అపరిమితం, మనకు అందని వాడు. ఆయన చూడడానికి మన నేత్రాలు కూడా సరిపోవు. ఆయన ఎరగడానికి మనకున్న మెదడు ఉన్న ఈ కొంచెం జ్ఞానం కూడా సరిపోదు. కానీ ప్రతి మానవుల్లో కూడా వాళ్ళ యొక్క హృదయాల్లో ఉన్న తృష్ణ ఏంటి తెలుసా? దేవుడిని చూడాలి, దేవుడు ఎలా ఉంటాడో చూడాలి అనే తృష్ణ మానవుల యొక్క ప్రతి ఒక్క హృదయంలో ఉందా లేదా? ఉందా? నీకు ఏమో చెప్పు. వెరీ గుడ్. దేవుడు అనే తృష్ణ మనలో ప్రతి ఒక్క మానవుడు కూడా దేవుని తెలుసుకోవాలని, లేదంటే ఆయన ఎరగాలని ఆయన. ఈ ఎరిగే ప్రయత్నంలో మానవులు రకరకాలుగా విషయాలు లేదు. మీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. ఒకసారి ఒక ఊళ్ళో సర్కస్ నడుస్తున్నారు. వెరీ గుడ్, బాగా వింటున్నారు. సర్కస్ నడుస్తూ ఉంటే పిల్లలు, మీట్లాంటి పిల్లలు అందరూ చక్కగా డబ్బులు, వాళ్ళ అమ్మగారు డబ్బులు ఇస్తుంటే టికెట్లు పట్టుకొని వెళ్ళి సర్కస్ లోకి వెళ్ళి అన్ని చూసి మంచిగా చూసి ఎంజాయ్ చేసి బయటకు వస్తూ ఉన్నారు. కానీ ఆ ఊళ్ళో ఒక 4 గుడ్డు వాళ్ళు ఉన్నారు. ఆ గుడ్డు వాళ్ళు సర్కస్కి వెళ్ళి వచ్చి పోయి వాళ్ళు చెప్పుకునే మాటలని విని వాళ్ళు కూడా సర్కస్ లో చూడాలని ఉంది. వాళ్ళ పిల్లలు చెప్పుకునే మాటలు ఏంటంటే ఎక్కువ, అరే భలే ఉందా ఒక ఏనుగు, ఆ ఏనుగు ఇలా ఉంది ఇట్లా ఉందని రకరకాల మాటలు చెప్పుకుంటా ఉన్నారు. కానీ పాపం గుడ్డు వాళ్ళు చూడలేదు. కానీ వాళ్ళు కలిగిన ఆశ ఏంటంటే ఏదో అక్కడికి వెళ్ళి చూడాలనుకుంది. కానీ ఆ 4 గుడ్డు వాళ్ళు, తెలివైన గుడ్డు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆయన ఏం చేశారంటే, అరే అట్లా కాదు, నా దగ్గర ఒక ఆలోచన, జాగ్రత్తగా ఉన్నది, ఒక ఆలోచన ఉంది. అదేంటంటే మనం చక్కగా 4 కొంచెం డబ్బులు పోగు చేసుకుని 4 టికెట్లు కొనుక్కొని ఆ సర్కస్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము చూడలేము, మేము గుడ్డు వాళ్ళం, కానీ మేము పట్టుకొని తలుపులు వస్తాం, అట్లా మేము సాటిస్ఫై అవుతాం, లేదా అట్లా మేము సంతోషిస్తామని పర్మిషన్ తీసుకున్నారు. చక్కగా పర్మిషన్ తీసుకున్నారు, టికెట్లు దొరికినాయి. అలా మేనేజర్ దగ్గరికి వెళ్ళి మేనేజర్ కూడా ఒప్పుకున్నారు. వీళ్ళందరూ వెళ్ళి ఆ 4 ఆ ఏనుగును తరమడానికి పట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తే చక్కగా పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత మళ్ళీ అగైన్ బ్యాక్ వాళ్ళు అక్కడ ఎక్కడైతే కూర్చొని మాట్లాడుకున్నారో అక్కడ కూర్చొని మళ్ళీ డిస్కషన్ మొదలుపెట్టారు. నీకేమనిపించిందా, ఏరియా ఎలా ఉందా అని అడుగుతుంటే అందులో ఒకడు అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఒరే ఏనుగు మన బావిలో నీళ్ళు తేరుకున్న చేర ఉంటది కదా, అటువంటి తాడుగా ఉందిరా, లావుగా ఉందిరా, తాడుగా ఉందిరా అన్నాడు. అవునా, తాడుగా ఉందా? అరే నీ తాడు కాదు, నాకు ఇంకోలాగా అనిపించింది. అమ్మ చెరుగుతారు కదా, బియ్యం చెరుగుతారు కదా, చెరుకునే చేపలా ఉందా అన్నాడు. అరే చేపరా, ఏనుగు చేపలా ఉంటుందా అన్నాడు. తర్వాత ఇంకొకటి తీసుకుని తగినప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే ఏనుగు గోడలా ఉంటుందా అన్నాడు. ఎలా అర్థమైందండి? గోడలాగా అర్థమైంది. అరే ఏనుగు గోడ, అది చేప కాదు, లేదంటే తాడు కాదు, ఏనుగు గోడ అన్నాడు. ఇంకో 4వ వాడు ఏమన్నాడంటే, అరే ఏనుగు అరటి బాదులా ఉంటదిరా, అరటి తుమ్మంటది కదా లావుగా, అరటి బాదులా ఉంటదిరా ఏనుగు. నేను చెప్పింది కరెక్ట్, నేనే కరెక్ట్ అని ఒక్కొక్కరు తలుపుతా ఉన్నాడు. అందులో దానిపోయి ఒక దాని ఒక మధ్యలో వచ్చి ఇలా డిస్కషన్ అది విని, అరే ఏదైతే ఉందా ఏదైనా ఏరియా అన్నాడంటే, ఏదనుకున్నారు, అరే మేము కళ్ళు లేని గుడ్డోడు, కళ్ళు ఉన్న గుడ్డోడు, ఏది పెడతారు ఏరియా ఎట్లా అవుతుంది అని అనుకొని ఏదో తిప్పుకుంటా అనుకుంటా డిస్కషన్ చేస్తా ఉన్నారు. నిజంగా వాళ్ళకి కనిపించిన వాళ్ళకి ఏది నిజంగా ఎలా ఉండాలి అంటే ఏం జరగాలి? 2 విషయాలు జరగాలి. ఒకటి ఏంటంటే వాళ్ళు కళ్ళు అన్నా రావాలి, రెండోది ఏది వచ్చి వాళ్ళతో అన్నా మాట్లాడాలి. అలాగే ఒకవేళ ఏది వచ్చి వాళ్ళతో మాట్లాడిందనుకో, రే నీకేంద్రా, నీకు తాళ్ళగా కనిపించానా అని చెప్పి తొండ పెట్టుకుని టాక్కుని వాడు, నీకు తాళ్ళగా కనిపించానా నీకు, ఎందుకంటే తొండ పట్టుకున్నాడు, వాడికేమో తాళ్ళగా కనిపించింది. తర్వాత ఎవరో చెవులు పెట్టుకున్నాడు, చెవులు కొంచెం పెద్దలు ఉంటాయి దేనికి, అదేమో చేతలాగా అనిపించింది. ఎవరైనా చెవులు పెట్టుకొని నువ్వు చేత అంటావా? ఒకరికి ఏమనిపించింది? వీపు లాగా గోడలా అనిపించింది. ఆ గోడ ఏంటంటే వాడు వీపు, అటు ఇటు ఉన్న వీపు. నా వీపు పట్టుకుని నువ్వు గోడ అంటావా, అది నీ వీపు. తర్వాత ఒకరికి ఏమనిపించింది? కాళ్ళు పట్టుకుని ఏమనుకున్నాడు? అది ఒక అరటిబాదు ఏదో అనుకున్నాడు. బాబు ఇది నా కాళ్ళు అరటిబాదు కాదు. అంటే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే,
దేవుణ్ణి తెలుసుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళ యొక్క ఆలోచనలో, వాళ్ళ యొక్క తృష్ణలో, వాళ్ళ యొక్క కలిగిన మానవ జాతి తెలుసుకునే ప్రయత్నంలో ఏది పడితే అదే దేవుడు అనుకున్నారు. వాళ్ళకు తోచిందే, వాళ్ళకు చూసిందే, వాళ్ళకు కనిపించిందే దేవుడు అనుకున్నారు. నిజంగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 అద్భుతమైన విషయం ఉంది. దానికి ఒక కారణం కూడా అక్కడ ఉంది. 4:4 నేను మీకోసం చదువుతున్నాను. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండినట్లు, జాగ్రత్తగా మాటలు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు వృద్ధితనం కలుగు చేసింది. మనం దేవుని అడగడంలో మనం గుడ్డివారిగా ఉన్నాం. అందులో ఏమాత్రం డౌట్ లేదు. గుడ్డివారిగా అయిపోయాం. అందుకోసమే జాగ్రత్తగానండి ఈ మాటలు, చాలా జాగ్రత్తగా ఉన్నారు. వినండి ప్రియులా, వినండి. అందుకోసమే ఆయన ఈ లోకానికి మానవుడిగా రావాల్సి వచ్చింది. ఆయన తాను ప్రత్యక్షపరచుకోవడానికి, ఆయన మనం ప్రేమించి, ఆయన సృష్టికైతే ఆయన దేవుడే ఈ లోకానికి దిగి వచ్చాడు. నువ్వు దేవుని చూడాలనుకుంటున్నావా? యేసులో ఆయన చూడొచ్చు. ఆయన యొక్క ఆయన పరిశుద్ధతను చూసి దేవుని మీద చూడొచ్చు. ఆయన యొక్క నీతి న్యాయాలను చూసి మనం దేవుని చూడొచ్చు. ఆయన యొక్క నిత్యత్వపు లక్షణాలను చూసి మనం దేవుని చూడొచ్చు. ఆయన యొక్క సత్యాన్ని చూసి దేవుని చూడొచ్చు. ఆయన యొక్క నమ్మకత్వాన్ని చూసి మనం దేవుని చూడొచ్చు. యేసు క్రీస్తు ప్రభు దేవుని యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత. ఆయనలో సంపూర్ణంగా ఆయన దేవుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన వెంబడించిన శిష్యుల్లో యేసయ్య ఒకసారి తండ్రిని చూపించాడంటే 14:8 యోహాను సువార్త ఆయన ఏమంటాడంటే, నన్ను చూస్తే నువ్వు ఫిలిప్పు, నన్ను చూస్తే ఎవరు చూసినట్టే? తండ్రిని చూసినట్టే అన్నాడు. యేసు దేవుని యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత. ఎందుకంటే దేవుల్లో ఉన్న ప్రతి లక్షణాలు ఆయన యేసు క్రీస్తు వారిలో ఉన్నాయి. ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. ఆయన సృష్టి పైన అన్నిటిపైన అధికారం కలిగిన దేవుడు. ఆయన ఎప్పుడైతే తుఫాను వస్తుంటే తుఫాను ఆగినగానే తుఫాను ఆయన మాట విన్నది. ఆయన సర్వ ప్రసన్నుడైన దేవుడు, అన్ని చోట్ల ఉండే దేవుడు. ఆయన ఎక్కడో ఉన్నాడు. ఒక ఆయన వచ్చి మా పాప ఇట్లా చనిపోయింది, ఒకసారి వచ్చి బ్రతికించమంటే ఆయన ఇక్కడ మాట సెలవించగానే అక్కడ కార్యం జరిగింది. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. ఆయన నిత్యత్వంలో ఉండే దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఈ లోకంలో ఉన్నప్పుడు నాలో ఏమైనా పాపం ఉండదో నిరూపించగలరా అని ఆ రోజుల్లో ఉన్న ప్రజలందరినీ ఛాలెంజ్ చేసిన దేవుడు యేసు క్రీస్తు వారు. ఆయన మార్పు లేని దేవుడు. నిజంగా ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమ ఏంటో ఆయన సంపూర్ణంగా మానవులు ఎవరైతే ఆయన దగ్గరికి ఏ సమస్యతో వచ్చాడో ఆయన యొక్క ప్రేమను చూపించాడు. ఆయన నీతి న్యాయాలు కలిగిన దేవుడు. అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఇవన్నీ కలిపితే దేవుణ్ణి మనం యేసయ్యలో మనం చూడగలుగుతాం. మొదటి ప్రయోజనం దేవుడు ఏంటో మనం ఎరగవచ్చు. యేసుక్రీస్తు పుట్టిందే, లేదంటే ఆయన అవతరించిందే దేవుణ్ణి బయలుపరచడానికి. నిజంగా యేసుక్రీస్తు ఎరిగితే, యేసుక్రీస్తు మనకు అర్థమైతే ఆయన మనం ఎరిగినట్టే. మన క్రిస్మస్ చేసుకున్నట్టే, ఆయన ఆరాధించినట్టే, ఆయనతో అనుసంధానమైనట్టే. యేసుక్రీస్తు లోకంలో రావడం వలన మనకు కలిగిన మొట్టమొదటి ప్రయోజనం ఏంటి చెప్పండి? దేవుని యొక్క ప్రత్యక్షత ఏంటో మనకి అర్థమైంది. సర్వ పరిపూర్ణత ఆయనలో మనం చూడగలిగాం. రెండవ ప్రయోజనం ఏం జరిగింది? ఏమి నాకు కలిగింది? ఏసే పుట్టడం వల్ల కలిగింది. 1 యోహాను 3:5 యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ చదువు. నేను చదువుతున్నాను మీకోసం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని నీకు తెలియను. ఆయన యందు చెప్పండి, పాపమే మీరు. ఆయన ఎందుకోసం వచ్చాడో తెలుసా? ఆయన ఎందుకు ప్రత్యక్షమైనో తెలుసా? మన పాపములను తీసివేయడానికి ఆయన ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుగా ఆయన ప్రత్యక్షమయ్యారు. ఆయన వచ్చింది ఏదో మతాన్ని స్థాపించడానికి. అందుకోసమే క్రిస్టియానిటీని క్రిస్టియనిజం అంటారు. హిందూయిజం, నిజం అంటే మతం.
ముస్లిమిజం, బుద్ధిజం, ఇజం అంటే మతం. ఆయన ఏదో మతాన్ని స్థాపించడానికి రాయలేదా? జైనిజం, సిక్కిజం, ఆయన ఏదో మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఏదో మతం పెట్టడానికి కాదు. ఎందుకు వచ్చాయని చెప్పండి? మన పాపుల్ని తొలగించి దైవత్వాన్ని చేర్చుకునే మార్గాన్ని ఇవ్వడానికి వచ్చాడు. దైవత్వాన్ని చేరుకునే మార్గాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఒక మార్గాన్ని స్థాపించడానికి వచ్చాడు. కానీ మతం వేరు, మార్గం వేరు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మతం ఏం చెప్పిందంటే, మనుషులు అందరికీ ఏం చెప్పిందంటే, రే నువ్వు ఎందులో దేవుడు కనుక్కుంటే అందులో కూర్చో, ఎందులో దేవుడు కనుక్కుంటే అందులోనే ఉంటాడు. నాకు చూసావా అందులో దేవుడు. నీ ప్రయత్నాలన్నీ నువ్వు ప్రయత్నాలు చేసుకో, అందులో నీకు దేవుడు కనిపిస్తాడు. ఎందులో కనిపిస్తే అందులో నీకు కనిపిస్తాడు. అందులో వెతుక్కో అని చెప్పింది మతం. కానీ మార్గం ఏమని చెప్పిందంటే తెలుసా? దేవుని వెలిగే శక్తి సామర్థ్యాలు నీకు నాకు లేవు. జాగ్రత్త మాట, నీకు నాకు లేవు. మనం పరిమితము కాబట్టి ఆయన వెతకలేము, ఆయన చూడలేము. కాబట్టి జాగ్రత్తగానండి, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ లోకాన్ని కనుగొచ్చాడు. నిన్ను నన్ను ఒప్పుకుంటుంటూ ఆపండి మీ వెతుకులాడు. ఎక్కడెక్కడ వెతుకుతారు, ఎక్కడెక్కడ తిరుగుతారు, ఎక్కడెక్కడ వెళ్ళిపోతారు, ఏమేం చేస్తారు. కాబట్టి నేను వచ్చానని దేవుని వెతకడం, మనుషుల మీరు దేవుని వెతకండి అని చెప్పేది. కాబట్టి ఈ మార్గంలో ఏ మార్గం తెలిసి, ఈ మార్గం పాపము తీసివేయడానికి వచ్చిన మార్గం. ప్రశ్న అడుగుతాను చెప్పండి, ఈ రోజున ప్రపంచంలో ఉన్న సమస్యలు ఏంటి చెప్పండి? ఈరోజు ప్రపంచంలో ఉన్న సమస్యలు ఏంటి? ఇంకా చాలా సమస్యలు. నిరక్షరాస్యత, నిరుద్యోగం, పేదరికం, అవినీతం, కులతత్వం, లంచం, వరకట్నం. ఈ అన్నిటికీ కారణం ఏంటి తెలుసు? ఒకే ఒక కారణం. ఏంటది? ఒక వేరు ఉంది దానికి. ఆ వేరులో నుంచి వస్తున్న ఇవన్నీ కూడా ఈరోజు మన మందిరానికి ఒక వేప చెట్టు వచ్చింది, చూసారా? వేప చెట్టు. ఆ వేప చెట్టు అన్ని బాగా వేపకాయలు ఉన్నాయి. బాగా ఆ వేపకాయలు ఏంటంటే లంచం అనే వేపకాయ ఉంది, చేదు. అవినీతి అనే చేదు ఉంది, కులతత్వం అనే చేదు ఉంది, వరకట్నం అనే చేదు ఉంది. ఆ చేదు బాగా కాసిన, బాగా నిండా ఉన్నాయి కాయలు. ఆ చేదు కాయలు నిండా ఉన్నాయి. అంతా వాక్యం అంతా విన్నది, పాస్టర్ గారు చెప్పిన మాట విన్నది అంతా చెప్పి చక్కగా దులిపేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి దులిపేసుకొని వెళ్ళిపోయి మన కాయలు ఎట్టుకొని మళ్ళా వచ్చింది. పోయింది నెక్స్ట్ మళ్ళా తర్వాత మళ్ళా వచ్చింది. మళ్ళీ అందరూ ఏమనుకున్నారంటే, అబ్బా మొత్తం కాయలన్నీ చక్కగా రాలిపోయి చక్కగా ఈ సరుకులు అందరూ మనసు ఉద్యోగం వచ్చింది, లేదంటే మాలు మనసు పొందింది, మారిపోయిన అందరూ సంబరాలు చేసుకుంటే మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ ఏం కనిపెట్టినదంటే మళ్ళీ చేతి కాయలే కనిపిస్తా. ఎందుకని కారణం ఏంటంటే, ఒకసారి దుర్పేసుకుంటే మళ్ళీ ఎందుకు వచ్చేస్తున్నాయి? దాని కారణం ఏంటి చెప్పు? వేరు, చేదు వేరే, దాని కారణం వేరు. ఆ పాపం అనే సమస్య ఇవన్నిటిని పుట్టించుకొచ్చింది. ఈ రోజు ప్రపంచం లేదంటే అందరూ ఆలోచించాలండి. అందరూ ఆలోచించేది ఏం తెలుసా? ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? ఈ యొక్క కాయలను చూస్తున్నారు కానీ ఆ సమస్యలకు మూలమైన ఆ వేరును లేదంటే ఆ యొక్క పాపాన్ని చూడట్లేదు. దానివల్ల ఇవన్నీ వచ్చింది. అబ్దుల్ కలాం గారు విజన్ 2020 అనే చక్కగా డాక్యుమెంటరీ రాస్తూ అందులో ఈ అవినీతి, ఇవన్నీ అవినీతి లక్షణాలన్నీ కారణమైన ఆయన ఏం రాశాడంటే పాపం అన్నాడు. ఆయన డైరెక్ట్ గా డాక్యుమెంట్ చాలా పెద్ద చక్కగా చెప్పాడు. అందుకే బాప్తిస్మం నుంచి యోహాను జాగ్రత్తగా మాటలు, యోహాను ఇదిగో లోక పాపములను మూసుకొని పోవు దేవుని పిల్ల. ఆయన కాయలు తుంచడానికి రాలేదు. ఇదిగో గొడ్డలి చెట్లు వలన నాటబడి ఉన్నది, ఉంచబడి ఉంది, అది వేరు మీద దెబ్బ వేయడానికి వచ్చాడు. ఆ వేరు మీద దెబ్బ పడితే ఆ కాయలన్నీ మళ్ళీ ఒకసారి రావు, రాలిపోతాయి. మన కాయలను చూసి ఒక కాయ ఒకటి రాలితే చాలు అది చక్కగా మునిసిపోతూ ఉంటాం. కానీ ఎన్నిసార్లు రాలితే అన్నిసార్లు వస్తూనే ఉంటాయి.
యేసయ్య ఈ లోకానికి ప్రత్యక్షమైంది, లేదంటే వచ్చింది ఎందుకంటే కాయలు తెచ్చడానికి కాదు, వేరు మీదే వేటు వేయడానికి ఆయన వచ్చింది. యేసు ఏం చేశాడు? ఆయనతో అంటు కట్టుకొని పాప స్వభావంతో ఉన్న వారికి దైవ స్వభావం ఇవ్వడానికి, పాపాలను తొలగించడానికి ఆయన వచ్చాడు. ఆయన మతం స్థాపించడానికి, లేదంటే ఏ మతం కోసం ఆయన రాలేదు. అటువంటి మార్గం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఈ మార్గంలో పాపాలు తీసివేసే అద్భుతమైన యేసయ్య ఉన్నాడు. ఎందుకు పుట్టాడంటే ఆయన పాప స్వభావంతో ఉన్న నాకు, పాపం చేసుకుపోతున్న నాకు, పాపానికి దాసులుగా ఉన్న నాకు, దాసులుగా బ్రతుకుతున్న నాకు, ఒకరోజు ఒక సంవత్సరం నేను మానేస్తాను అంటాడు, ఇక తాగడం మానేస్తాను అంటాడు, మళ్ళీ మొదలెడతాడు. లేదంటే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు, మళ్ళీ మొదలెడతాడు. సరే తాగేసాడు, బెడ్ మీదకి వెళ్ళిపోయాడు, హాస్పిటల్కి వెళ్ళిపోయాడు, అమ్మ నొప్పి వచ్చిన అమ్మాయి అప్పుడన్నా మారుతాడు అనుకుంటే మళ్ళీ మొదలెడతాడు. మానేస్తాడు అదే మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు వారు ఆ వేరుని, దానికి కారణమైన వేరుని నరికేయడానికి ఆయన వచ్చాడు. అందుకోసం రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. 6వ అధ్యాయం 14వ వచనం తొందరగా తీసుకు చదవండి. 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు కనుక పాపము నీ మీద ప్రభుత్వం చేయదు. అద్భుతమైన మాట్లాడారు. పాపము నీ మీద ప్రభుత్వం చేయదు. ఎందుకు తెలుసా? నువ్వు నేను చేసిన తప్పులకి, నువ్వు నేను చేసిన పాపానికి, నాలో ఉన్న పాప స్వభావంతో వచ్చిన ఆ యొక్క లక్షణాలు, లేదంటే ఆ పాపానికి ఆయన శిలువలో దానికి జరిమానా చెల్లించాడు. ఆయన పాపాలు తీసివేయగా ఆయన యొక్క విశ్వాసం ఉంచేవారు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఎవరైనా కానీ ఆయన నుంచి పాపం ప్రభుత్వం తొలగించబడుతుంది. అందుకోసమే ఆయన పుట్టింది ఏదో జబ్బులు తగ్గించడానికి, ఏదో నీకున్న అప్పులు తీర్చడానికి కాదు, లేదంటే నీకు ఒక బ్యాంక్ అప్పులు తీర్చడానికి ఉంటే బ్యాంక్ క్యాషియర్ లాగా ఆయన రాదు. నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి ఏదో 2 రోజులాగా ఆయన రాలేదు. ఈ పాపాలకి, కుటుంబంలో ఉన్న సమస్యలు, లేదంటే ఈ ద్వేషాలకు, అన్నిటికీ కారణమైన ఆ పాప మీద ఒక వేటు వేయడానికి యేసుక్రీస్తు వారు ఆయన ప్రత్యక్షమయ్యారు. పాపం యొక్క ప్రభుత్వాన్ని నుంచి నిన్ను, నన్ను, నీకు, నాకు విడుదల ఇవ్వడానికి ఈ లోకంలో ఆయన చెల్లించారు. మీకు అర్థమవుతుందా? మూడో విషయంలోనికి వెళ్దాం. మూడో ప్రయోజనం. మొదటి యోహాను 3వ అధ్యాయం 8వ వచనం. 2 చెప్పాను, 2 పాయింట్లు చెప్పండి. ఫస్ట్ ఏంటి? ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? దేవుని ప్రత్యక్షపరచడానికి. రెండోది పాపములను తీసివేయడానికి. మూడోది మొదటి యోహాను 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఈ మాట చెప్పండి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు చెప్పండి ప్రత్యక్షమాయను. అపవాది క్రియలను లయం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. లోకంలో ఉన్న అపవాది, సాతాను, దెయ్యం మన చేత ఎన్నో అతిక్రమాలు చేయిస్తాడు, పాపాలు చేయిస్తాడు, తిరుగుబాటు చేయిస్తాడు. మన చేత శరీరంలో వచ్చే, మనసులో వచ్చే ప్రతి కోరికలను నెరవేర్చుకునేటట్టు వాడు సహాయం చేస్తాడు. ఆ అపవాది పని ఏంటంటే దేవుని కోపానికి, ఉగ్రతకు లోనవడానికే నిన్ను నన్ను ప్రేరేపిస్తాడు. ఆయన మామూలు కాదు. లేదా మనం గట్టిగా అరిచేస్తే పోయి అపవాది కాదు. బైబిల్ ఏముందంటే ఆయన గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నాడు. వాడు చాలా చురుగ్గా ఉన్నాడు. వాడి పని వల్లనే ఈ లోకంలో చాలా పాపాలు జరుగుతూ ఉన్నాయి. వంశ వాయు లేకుండా పాపాలు జరుగుతూ ఉన్నాయి, అవినీతి జరుగుతూ ఉంది, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎంత భయంకరమైన అత్యాచారాలు జరుగుతున్నాయండి ఈ రోజుల్లో. ఎంతమంది యవనస్తులు సూసైడల్ అటెంప్ట్స్ తో, లేదంటే సూసైడల్ థాట్స్ తో వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అది సాతాను క్రియలు అవన్నీ, అపవాది క్రియలు అవన్నీ, అపవాది ఆలోచనలు.
ఒకవేళ క్లాస్లో కానీ కాలేజీలో కానీ సరైన గుర్తింపు లేకపోతే అరే నన్ను ఎవడో పట్టించుకోవట్లేదు, నేను ఆత్మహత్య చేసుకుంటే బాగుంటాను ఎంతమంది చనిపోలేదు? ఎంతమంది కుటుంబాలు ఆ విచ్ఛిన్నం అయిపోవట్లేదు? అపవాది రకరకాల ఆలోచనలు, రకరకాల క్రియలు వాడు కల్పించి నాశనాన్ని తీసుకొచ్చాడు. నిజంగా భూమి మీద రాక్షసులుగా తయారయ్యేటట్టు చేస్తా ఉన్నాం. ఎన్ని పేపర్లో చదువుతున్నాం, ఎన్ని రకాలు చదువుతున్నాం, వరుస వాయు లేకుండా జరుగుతాం. 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టి వాడు ఎలా కార్యాలు చేస్తాడో వాడిని ఆపడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. అద్భుతమైన విషయం. వాళ్ళలో ఉన్న దుర్మార్గత ఆయన ప్రేమతో ఆపాడు. ఆయనలో ఉన్న అసత్యం సత్యంతో ఆయన ఎదిరించాడు. ఆయనలో ఉన్న అపనమ్మకం నమ్మకంతో ఆయన జయించాడు. వాళ్ళ క్రియలను ఆపడానికి ఆయన ప్రేమను, ఆయన సత్యాన్ని, ఆయన నమ్మకాన్ని, పరిశుద్ధతను తన పిల్లలకి ఇచ్చి ఆయన వారి పనిని ఆపడానికి ఆయన చక్కగా సహాయం చేస్తున్నాడు. అందుకోసమే సేవకు, అందుకోసమే దేవుని వాక్యం, అందుకోసమే దేవుని బిడ్డలు ఈ సంఘం. ఎందుకు తెలుసా? అపవాది క్రియలను ఎదుర్కోవడానికి, నాశనం చేయగా. లోకంలో ఉన్న దుర్మార్గత యేసుక్రీస్తులో ఉన్న వారిలో ఉన్నది. అది అసత్యం నీలో ఉండదు, ఎందుకంటే యేసుక్రీస్తులో లేదు. సత్యంతో అసత్యాన్ని జయిస్తాం. ప్రేమతో మనం నమ్మకంతో అపనమ్మకాన్ని జయిస్తాం. మనం ద్వేషాన్ని ప్రేమతో మనం ఆపుతాం. దేవుడు అట్లా చేయడానికి, ప్రేమించడానికి, నమ్మకంగా ఉండడానికి, సత్యం పలకడానికి దేవుడు ఈ లోకంలో ఆయన కార్యాలు చేస్తున్నాడు. ఇక ఆపగలిగిన వాడు ఎవడూ లేదు. అందుకే ఆ విరోధిని సంఘం, సేవకులు, సత్యం, పరిశుద్ధాత్మడు సత్యం చేతవాడి సత్యాన్ని, నమ్మకం చేతవాడి అపనమ్మకాన్ని, ప్రేమ చేతవాడి దుర్మార్గాన్ని ఆపుతూ, పరిశుద్ధాత్మ చేత వాని పాపాన్ని ఆపుతూ, ఇదిగో ఒక సత్యం ఉందని, ఒక నమ్మకం ఉందని, ఒక ప్రేమ ఉందని సంఘం ప్రకటిస్తా ఉంది. సేవకులు ప్రకటిస్తా ఉన్నారు. వాళ్ళ కార్యాలను అడ్డుకుంటా ఉన్నారు. ఎందుకు ఆయన వచ్చాడంటే చెప్పండి, ఎందుకు వచ్చాడు ఆయన? అపవాది క్రియలను నయపరచడానికి వస్తుంది. అందుకే మీకు అర్థమవుతాం, కుటుంబంలో ఉన్న సమస్యలు, మనుషుల్లో ఉన్న అది ఒక రకమైన ఆ బిహేవియర్, వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన పైన, మాటలకు, ప్రేమ లేని తత్వానికి, దుర్మార్గంగా ప్రవర్తించడానికి కారణం అపవాది. ఆ అపవాది క్రియలను లయం చేయడానికి ఆయన ప్రత్యక్షమైంది. నిజంగా ఆయన యొక్క ఇట్లా ఉన్నారు కనుకనే, దేవుని యొక్క పిల్లలు, సంఘం, సేవకులు ఉన్నారు కనుకనే భూమి మీద మనం ఇంకా నిలబడగలుగుతున్నాం, ఇంకా మంచిగా మనం బ్రతకగలుగుతున్నాం. దేవుడికి వచ్చిన చెప్పండి, మొత్తం అంతా ఏం మాట్లాడుతున్నాం? దేవుని ప్రత్యక్షత ఇవ్వడానికి, రెండోది పాపాన్ని తీసివేయడానికి, మూడోది అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు, నాలుగో విషయం మాదిరి ఉంచుకోవడానికి ఆయన వచ్చాడు, మనకు ఒక మాదిరి చూపించడానికి ఆయన వచ్చాడు. మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనం చెప్తున్నాను. మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. నిజంగా మనుష్యులైన మనము మనిషిగా ఎలా బ్రతకాలో మనకు చేత కావట్లేదు. మనిషిగా నీ తల్లిని ఏ విధంగా గౌరవించాలో, ఏ విధంగా సన్మానించాలో, నీ తండ్రిని ఎట్లా గౌరవించాలో, నీ జీవిత భాగ్యస్వామితో లేదా నీ భర్తతో, నీ భక్తితో ఎట్లా బిహేవ్ చేయాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఎట్లా బ్రతకాలో, ఈ పిల్లల్ని ఎలా పెంచాలో, దేవుడు ఇచ్చిన ప్రభుత్వానికి నువ్వు ఎలా లోబడి బ్రతకాలో, ఇరుగు పరివారితో ఎట్లా బ్రతకాలో మనకు తెలియడం లేదు. కానీ యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన మాదిరిని చూపించి ఆయన నిజంగా మేరీ, జోసెఫ్ ఇద్దరు కూడా అసంపూర్ణులే. వాళ్ళు కూడా గొప్పవాళ్ళు, జ్ఞానులు, లేదంటే దేవుడు అంత గొప్పవాళ్ళు అసలు కాదు. అయినా కానీ యేసుక్రీస్తు వాడు ఈ లోకానికి వచ్చి ఎంత ఈరోజు పిల్లలు ఎట్లా ఉన్నారంటే, కాస్త ఎక్కువ తల్లిదండ్రుల కంటే తెలిసిందంటే బాగా కఠినంగా పోతారు. జ్ఞానం ఎక్కువ తెలిసిందంటే అన్ని మర్చిపోతారు. ఈ జ్ఞానం లేనప్పుడు,
ఎక్కడ పడితే చేసిన పనులకి వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళకి సహాయం చేశారో అన్ని మర్చిపోతారు. కొంచెం పెరిగిందంటే ఏమవుతుంది తెలుసు, మీకు బిడ్డలు ఎట్లా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు అంత అజ్ఞానంతో ఉన్న తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, కానీ యేసుకు మరియలు ఉన్నారు, కానీ సంపూర్ణలే. వాళ్ళ వీళ్ళంతా జ్ఞానవంతులు కాకపోవచ్చు, యేసుకు అంత జ్ఞానవంతులు కాకపోవచ్చు, కానీ ఆయన ఏ విధంగా విధేయత చూపించాడు, దేవుని ప్రేమతో ఆయన ఏ విధంగా అందరికీ మంచి మాటలు చెప్పాడు, కుటుంబ జీవితంలో ఎట్లా ఉంటారు ఏ విధంగా నేర్పించారు, సాటి మనిషిని ఎట్లా ప్రేమించారు. యేసు లాంటి మాదిరి నిజంగా ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా సంపాదించారు. యేసే మనకు మాదిరి. ఆయన మాదిరి ఉంచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనిషిగా బ్రతకడానికి మనకు మాదిరి చూపించారు. ఆయన మాదిరి జీవితం జీవిస్తే మనిషిగా బ్రతుకుతాడు. లేదంటే దెయ్య స్వభావం చేత సాటి మనిషిని గాయపరుస్తూనే ఉంటాడు. దేవుని హృదయాన్ని నొక్కుపెడు వారి వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసుకుంటారు. నిజంగా మనం మిగిలిపోతాం అనే విషయం మనకు అర్థం కావాలి. దేవుని యొక్క మాదిరి యేసుక్రీస్తు వారి మాదిరి మనకు లేకపోతే. తర్వాత 5వ విషయాల్లోకి వెళ్ళిపోతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 ముగింపులోనికి వెళ్ళిపోతా ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణము భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో అలివాడాడు. 5వ ప్రయోజనం ఏంటంటే, మీరు చాలా జాగ్రత్తగా అంటున్నారు, ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మరణ భయం అనే దాస్యం నుంచి ఆయన విడిపించడానికి ఆయన వచ్చాడు. నిజంగా మరణం అందరికీ వచ్చేదే, అందరికీ తెలుసు. నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా వచ్చేస్తా. మరణం గురించి నిజంగా ఆలోచిస్తే నిజంగా మనం సత్యాన్వేషణ అవుతాం, కానీ అది మాట్లాడడానికి బ్యాగ్ అట్లా ఒక ఇది అన్నట్టు సాధారణ మనం అసలు ఆలోచించుకున్నానే చేస్తాం. ఆలోచించకపోయినా దాన్ని ఎదుర్కోవాల్సిందే. మరణం గురించి 3 విషయాలు. ఫస్ట్ ది మరణం పక్షపాతం లేదు. అవునా కదా? పక్షపాతం ఉందా? దళితులు అయినా పేదవాళ్ళైనా ఎవరైనా కానీ అది ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. రెండో విషయం ఏంటంటే, ఒకటేంటంటే దానికి పక్షపాతం లేదు. రెండో విషయం ఏంటంటే అది అకస్మాత్తుగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది నీకు తెలియదు. నేను వెళ్ళి వస్తాను అన్నవాడు మళ్ళీ తిరిగి రావట్లేదు, అకస్మాత్తుగా వస్తుంది. లేదంటే అది ఏదో ఫోన్ చేసి వచ్చే చుట్టం కాదు. అండ్ ఏదో వస్తున్నాను వీటికి భోజనానికి, అత్త వస్తున్నాను చూడడానికి ఫోన్ చేసి వచ్చింది కాదు. ఏం చెప్పండి, చుట్టం కాదు, అకస్మాత్తుగా వస్తుంది. మనం ఎప్పుడు వస్తుందో తెలిసిపోతుంటే నిజంగా చక్కగా ముందు అన్ని చక్క పెట్టుకొని రెడీగా కూర్చుంటారు. కానీ అది అకస్మాత్తుగా వస్తుంది. లేదంటే SMS పెట్టి కూడా రాదు. SMS పెట్టి లేదా వాట్సాప్ పెట్టి రాదు. ఇంకోటి ఏంటంటే దానికి ఇంకో లక్షణం ఏంటంటే లంచం ఇచ్చేస్తే దూరం వెళ్ళిపోయేది కాదు. అవునా? మా అమ్మాయి కొంచెం ఇస్తానా? పొలిటీషియన్స్ ఫస్ట్ అక్కడికి ముందు ఇచ్చేస్తారు, చక్కగా భయం లేకుండా. మన దేశంలో కాకుండా అప్పుడే లండన్ మిగతా కంట్రీస్ లో ఈ వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఆల్రెడీ టాప్ ఉంది ఏంటంటే, ఆల్రెడీ మనలో చాలా మంది మన కంట్రీలో ఉన్న మంచిగా డబ్బుల్లో ఉన్న పొలిటీషియన్ అందరూ ఆల్రెడీ తెచ్చేసుకొని ఏం చేసుకున్నారు అక్కడ అందరూ కొంచెం వినే ఉంటారు. అంటే డబ్బులు ఇస్తే వచ్చేది కాదు. డబ్బులు ఉన్న వాళ్ళంతా చక్కగా లంచం ఇచ్చి చక్కగా చేసుకుంటారు. మనలో లంచం ఇచ్చినా కానీ నువ్వు నేను తప్పించుకోలేం, ఏదో చచ్చిపోవాల్సిందే. పక్షపాతం లేదు, అకస్మాత్తుగా వస్తుంది. లంచం తీసుకుంటే నువ్వు తప్పించుకునేది కాదు. అందుకే జాగ్రత్తగానండి, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మరణ భయం అనే దాస్యం కింద ఉన్న నిన్ను నన్ను విడిపించడానికి ఆయన మరణంలోనికి పాల్పడ్డాడు. ఆయన యొక్క జీవితం, ఆయన
ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క పుట్టిక, ఆయన సిలువ వేయబడ్డాడు. తర్వాత సిలువ వేయబడిన తర్వాత ఆయన పాతి పెట్టబడిన తర్వాత మూడవ రోజున లేచి ఏమైంది అబ్బాయికి కొంచెం ఏమైంది ఆయన మూడో దినాన తిరిగి లేచి మాయము విశ్వాసం ఇచ్చిన వారు నిజంగా మరణం నీకు ముగింపు కాదు, మరణం తర్వాత మనకు మనుగడ ఉంది అని ఆయన పునరుత్థానుడై లేచి చెప్పడం ద్వారా మరణ యొక్క భయాన్ని నుంచి ఆయన తొలగించారు. అది ఎరిగిన వారు నిజంగా మరణానికి భయపడిన అవసరం లేదు. ఆయనలో విశ్వాసం నుంచి ఆయన యొక్క పాపములు ఆయన దగ్గర మన యొక్క పాపములు ఒప్పుకొని ఎప్పుడైతే మనం ఆయన యేసుప్రభుని దేవుడు అంగీకరిస్తామో, ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో నిజంగా మరణానికి భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మరణం అంతం కాదు. ఆయన ఎరిగిన వాళ్ళు మరణం తర్వాత మరొక జీవితం మరియు మరణం తర్వాత కూడా మనుగడ ఉంది అని చెప్పి ఆయన చేసి ఆయన నిరూపించాడు. అందుకోసమే యేసుప్రభు నమ్ముకున్న వ్యక్తులు నా మట్టుకైతే బ్రతుకుట తీస్తే చావు అయితే లాభమని ధైర్యంగా చెప్పారు. వాళ్ళు బ్రతికితే ప్రభు కోసం బతుకుతాడు, లేదంటే చావు అయితే నాకు లాభమని ధైర్యంగా చక్కగా వాళ్ళు చెప్పగలిగారు. నాకు చావు లాభం అండి, ఎందుకంటే చనిపోతే మాకు శ్రేష్టమైన శరీరం అక్కడ ఉంది. వ్యాధి బాధలతో మునిగిపోయే శరీరం కాదు. మాకు శ్రేష్టమైన గృహం అక్కడ ఉంది, మాకు శ్రేష్టమైన సంబంధం అక్కడ ఉంది, మాకు శ్రేష్టమైన తండ్రి అక్కడ ఉన్నాడు. ఆయన ఎరిగిన వారు మరణ భయానికి లోను కాక వారు గొప్ప స్వేచ్ఛను, సంతోషాన్ని, ఆనందాన్ని భూమి మీద అనుభవిస్తారు. ఎప్పుడు భయపడిపోతూ ఉండరు. ఎందుకంటే మరణం అంతమైతేనే కదా. దేవుడు అంటే ఏంటో నీకు బయలుపరచడానికి ఆయన వచ్చాడు. రెండవది పాపం తీసివేయడానికి ఆయన వచ్చాడు. మూడవది అపవాది క్రియలను లయం చేయడానికి ఆయన వచ్చాడు. మనిషికి ఎట్లా బ్రతకాలో మాదిరి చూపించడానికి ఆయన వచ్చాడు. మరణ భయం అనే దాస్యం నుండి విడిపించడానికి ఆయన శరీరంతో ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఇది ప్రయోజనం. సరే అండి, ప్రయోజనాలు విన్నాం. ఒకవేళ ఆయన రాకపోతే మాకు కలిగే ప్రమాదాలు ఏంటి చాలా క్విక్గా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇందాక మనం చదివిన మాటల్లోనే లూకా సువార్త 4:17-20 వచ్చింది. ఇందాక చదివిన భాగంలోంచి ఆయనకు వచ్చాడు అన్నమాట. యెషయా గ్రంథంలోంచి ఆయన చదివి, అది యెషయా గ్రంథం 41:1-3 వచనాలు ఉన్న మాటలే. ఆయన సమాజ మందిరంలోనికి ఆయన వెళ్ళి గడిపాడు. ఎవరైనా కొత్తగా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ చుట్ట వాళ్ళ చేతిలో పెడతారు. స్క్రూల్ ని వాళ్ళ చేతిలో పెడతారు. వాక్యాలు రాయబడింది. యేసుక్రీస్తు వారి మాటలు చదివి ఏంటంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించలేక ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారిని విడుదలకు, గుడ్డు వారికి చూపును ప్రకటించటకు, నలిగిన వారిని విడిపించడానికి, ప్రభు హితవత్సరం ప్రకటించడానికి ఆయన నన్ను పంపించాడని చెప్పి తర్వాత 20 ఆయన గ్రంథపు చుట్టి పరిచారణకి ఇచ్చి కూర్చొని సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన చూస్తూ ఉండగా ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? చెప్పండి నాతో పాటు, నేను మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని ఆయనతో చెప్పిన. ఆశ్చర్యపడిపోయారు. ఏంటి, మేము ఎదురు చూస్తున్న ఈయన కొంతమంది ఎర్రగా చూశారు, కొంతమందికి అర్థమైంది, కొంతమందికి వ్యతిరేకులుగా తయారయ్యారు. ఎందుకంటే ఆయన పేదలకు, ఇక్కడ పేదలు అంటే ఆధ్యాత్మిక పేదరికం, ఆత్మలో చెరబట్టిపోవడం, ఆధ్యాత్మిక బానిసత్వం, నలుగురు గుడ్డితనం, ఈ మధ్యలోనే మనం ఉండిపోయేవాళ్ళం. ఆయన వచ్చి ఆయన యొక్క కార్యక్రమం ప్రత్యక్షపరచబడకపోతే ఆ గ్రంథం చదివి ఆయన ఇచ్చడం ద్వారా ఖచ్చితంగా మనకి ఇక్కడ సూచించబడుతుంది ఏంటంటే, అవన్నీ ఆయన జీవితంలో జరగకపోతే
ఇంకా మనం ఆధ్యాత్మిక పేదరికంలో, ఇంకా దేవుని చూసేవారం కాదు, ఇంకా తృష్ణ, ఇంకా తపన లోపల ఇంకా అట్లా ఉండిపోయేది. పాపానికి బానిసలుగానే ఉండిపోయేవాడు. రోజుల లోపం ఎంతమంది లేదు, ఎంతమంది లేదు. రేపటి నుంచి మానేస్తానండి ఆ పని, కానీ ఆ మాట చెప్పిన కొన్ని నిమిషాలు అంటే పాపానికి బానిసలు అయిపోయారు. ఆధ్యాత్మిక బానిస, ఆ నలుగుడు, ఆ గుడ్డితనం, ఆ వ్యధలో, ఆ బాధలోనే ఈ లోకం అంతా అట్లా ఉండిపోయేది. అందుకోసమే ఆ 5 ప్రయోజనాలు ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఆయన వచ్చాడు. మొట్టమొదటి ప్రయోజనాలు చూసాం. రెండోది ఆయన రాకపోతే మనం ఏ విధంగా ఉండిపోతాం అనే ప్రమాదాలు చూసాం. మూడవది మన ప్రతిస్పందన. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చినప్పుడు 3 రకాల ప్రతిస్పందనలు అక్కడ గమనిస్తాం. జాగ్రత్తగా ఈ విషయాలు జాగ్రత్తగా. మొట్టమొదటి ప్రతిస్పందన ఏంటంటే హేరోదు లాంటి ప్రతిస్పందన. ఆయన ఏం చేశాడో తెలుసా? యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడున్నారని తెలిసిన తర్వాత ఆయన్ని చంపడానికి, ఆయన లేకుండా చేసేద్దామని బయలుదేరాడు. యేసుక్రీస్తు వారు ఏదైనా అర్థమైంది, ఆయన నన్ను విడిపించడానికి వచ్చాడు, ఆయన పరిపూర్ణ ప్రత్యక్షత ఆయన గ్రంథం ద్వారా ఆయనకు అర్థమైంది. విషయాలు చాలా తేటగా ఆయనకి అర్థమైంది, జాగ్రత్త గమనించాలి. కానీ ఈలో ఉన్న ప్రతిస్పందన ఏంటి తెలుసా? ఆయన లేకుండా చేసేద్దాం అనుకున్నారు. ఆ రోజున యేసు ప్రభు పుట్టిన రోజున ఆయన యొక్క ఏ విధంగా ఆయన పాపం తీసివేయడానికి వచ్చాడు, మోక్షం కలుగుతుంది అని చెప్తే వాక్యం చెప్పేవారిని, వినేవారిని, సేవకులను బైబిల్ లేకుండా, లేదంటే వాళ్ళని మట్టి కల్పిస్తామని, సత్యాన్ని తీసివేయాలని, లేదంటే బైబిల్ లేకుండా చేసేద్దామని, సంఘాలు లేకుండా చేసేద్దామని బయలుదేరిన వాడు హేరోదే కదా. ఆ రోజుల్లో చాలా మంది ఉన్నారు. అందులో ఒక నీరో, తర్వాత డొమిషన్, తర్వాత వాండర్, వీళ్ళందరూ కూడా బైబిల్ లేకుండా దేవుని యొక్క సత్యం తెలిసిన కడే దాన్ని వ్యతిరేకించి దాన్ని నామరూపాలు లేకుండా చేసేద్దాం అనుకున్నారు. దేవుని జీవం కలిగిన దేవునితో పెట్టుకోవడం కష్టం. దేవుని గల జీవంతో శత్రుత్వాన్ని పెట్టుకుంటే అది చాలా కష్టం. ఆ రోజు హేరోదు మట్టి కలిసిపోయాడు, భయంకరమైన చావు చచ్చాడు. రెండోది నీలో పిచ్చెక్కి చచ్చిపోయాడంట. డొమిషియన్ మానసిక రోగం వచ్చి ఆయన అట్లా చనిపోయాడు. ట్రాజన్ అనే రాజు కూడా, ఆ చక్రవర్తి కూడా అట్లాగే ఆ విధంగా డొమిషియన్ చచ్చిపోయాడు. ఇంకో ఆయన ఉన్నాడు వాల్టర్. ఈ మాటలు జాగ్రత్త. వాల్టర్ అనే వ్యక్తి ఆయన ఏం చేశాడు తెలుసా? ఇట్లా కాదు, తప్పుడు మాటలు యేసు ప్రభు మీద ప్రచురించి బాగా ప్రచురించాలని, బాగా ప్రచురించాలని రకరకాల కథనాలు, రకరకాల అన్ని కల్పించి బాగా ప్రింట్ చేయించి అన్ని రాయించి జాగ్రత్త. అది ప్రింట్ చేయడానికి మళ్ళా ప్రింటింగ్ ప్రెస్ కావాలని అప్పులు చేసి ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు. అప్పులు చేసి ప్రింటింగ్ ప్రెస్ పెట్టి అన్ని రకరకాలుగా ఆయన మీద రాయించి వస్తే మొత్తానికి జబ్బు వచ్చి మంచం మీద పడ్డాడు. అప్పులు చేసాడు కదా, అప్పులు అందరూ వచ్చారు. అప్పులు అందరూ వస్తే అందులో జెనీవా బైబిల్ సొసైటీ అనేవారు ఆ ప్రింటింగ్ ప్రెస్ ని కొనుక్కున్నారు. ఏ ప్రింటింగ్ ప్రెస్ లో నుంచి వచ్చి దేవునికి వ్యతిరేకంగా, బైబిల్ లేకుండా బైబిల్ వ్యతిరేకంగా చేద్దామని చేశాడో అదే ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రపంచాలన్నిటికీ బైబిల్ ప్రింట్ అయినట్లుగా ప్రభు వారు కార్యం చేశారు. దేవునికి వ్యతిరేకంగా కూడుకున్న వాళ్ళు ఎవరు బ్రతకలేరు. ఏ రోజు లాంటి మనస్తత్వం, సత్యాన్ని వ్యతిరేకించే మనస్తత్వం, సత్యాన్ని ఎదుర్కొనే మనస్తత్వం బహుశా మీరు ఎవరికైనా ఉందా? ఆలోచించారు. రెండో రకమైన ప్రజలు ఎక్కడ ఉన్నారు? గోపి అంటే ఏం చెప్పు? అదే నేను చెప్తాను. గోడ మీద కూర్చుని దాంట్లో వీళ్ళు ఎవరంటే పరిచయం శాస్త్రం. మీక గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న విషయాలు చాలా క్లియర్ అర్థమైంది. ఏంటంటే దేవుడు బెత్లెహేంలో పుడతాడనే విషయం చాలా తేటబద్ధంగా వాళ్ళకి బాగా అర్థమైంది. క్రిస్టల్ క్లియర్. సత్యం చాలా చక్కగా వాళ్ళకి అర్థమైంది. అర్థమైన వీళ్ళు బెత్లెహేంలోకి కదలలేదు. యెరూషలేము నుంచి బెత్లెహేం పెద్ద దూరం కాదు, కదలలేదు వాళ్ళు.
సత్యం తెలుసుకొని అలా తటస్థంగానే ఉండిపోయారు తప్ప వాళ్ళ హృదయాలు స్పందించలేదు. అయ్యో వేషధారుల అన్నాడు. అన్ని తెలిసిన యేసయ్యకు జీవితాన్ని ఇవ్వకుండా, వాక్యానుసారంగా బ్రతకకుండా ఈ హృదయాలు ఇంకా ఎన్నాళ్ళు అట్లా తటస్థంగా ఉంచుతారు. పరిచయాలు శాస్త్రులు లాంటి హృదయాలతో ఉండి దేవుడిచ్చే ప్రయోజనాలను పొందకుండా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలల మీద గౌరవేస్తారు. దేవుని యొక్క ప్రత్యక్షత మనకు అర్థమై మన పాపములను తీసివేయడానికి ఆయన వచ్చాడు. పాపపు వేరునే, కాయలు కూడా కాదు ఆయన. ఏ విధంగా మనిషితో బ్రతకాలన్నది మానవ మాదిరి చూపించడానికి ఆయన వచ్చాడు. మరణ భయం రోజు రోజుకి గుప్పెట్లో భయంతో ఉన్న మనకి మరణ భయాన్ని నుంచి తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ విషయాలు అర్థమవుతున్న నీకు ఇంకా పరిచయాలు శాస్త్రులాగా తటస్థ మూడో రకం వాళ్ళు అద్భుతమైన ఉన్నారు. వాళ్ళ బైబిల్ పరిశుద్ధాత్మ రాయించిన ఏంటంటే జ్ఞానం. ఎవరు చెప్పన్నారు? జ్ఞానం ఏం చేస్తారో తెలిసి వాళ్ళు పరిశీలిస్తారు. ఏది గుడిగా వాళ్ళు పరిశోధిస్తారు. వాళ్ళు సత్యం తెలుసుకుంటారు. సత్యం తెలుసుకుని సాగిలు పడి ఆయన్ని అర్పించుకున్నారు. అటు తర్వాత సత్యం చెప్పే ఆ మార్గంలో వాళ్ళు మార్చుకున్నారు. వాళ్ళ యొక్క మార్గాన్ని మార్చుకున్నారు. నిజంగా వాళ్ళు చాలా దూరపు ప్రదేశాల నుంచి వచ్చారు. కానీ యేసు ప్రభుని, బాలుడైన యేసు ప్రభుని చూడగానే ఆయన్ని సాగిలు పడ్డాడు. ఆయనకి అర్థమైంది లోకం ఈయన యేసుక్రీస్తు వారు వెతుక్కుంటూ, పాపులను వెతుక్కుంటూ, ఆయన ఎదుర్కొంటూ ఏ విధంగా వచ్చినప్పుడు వీళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు సాగిలు పడి నమస్కరించి వాళ్ళని పూజించారు, ఆరాధించారు. వారు వేరే మార్గాన్ని అత్యాత్మని వచ్చిన మార్గాన్ని వెళ్ళక యావదోపు చెప్పిన ప్రకారం మీరు వచ్చిన దారి ఏదైనా తెలుసా? ఎవరు ఏ రోజు ఉన్న దారి, శాస్త్రులు పరిచయాలు ఉన్న దారి, ఆ దారి కాదు, ఈ దారిని వెళ్ళమనుకో. నిజంగా ఆ దారిలో వాళ్ళు వెళ్ళారు. ఆ దారిలో ఉండే ప్రయోజనాలు వాళ్ళు దేవుణ్ణి చూశారు. వాళ్ళు పాపలను తీసివేసుకుని ఆయన్ని కనుగొన్నారు. మనిషిగా బ్రతకడానికి ఆయన ఇచ్చే ఆ మాదిరిని ఆయన్ని చూడడానికి వాళ్ళకి అవకాశం దొరికింది. ఆయన వల్ల అపవాది క్రియలు లయపరచడానికి ఆయన వచ్చారనే విషయం అర్థమైంది. వాళ్ళ జీవితంలో అపవాది క్రియలను వాళ్ళు లయం చేసుకున్నారు. ఆయన వాళ్ళ హృదయాల్లో ఉన్న మరణ భయం నుంచి ఆయన విడిపించడానికి, ఆయన భయం నుంచి విడుదల పొందుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఆయన అందుకే నీకోసం ఆయన కోసం జన్మించాలన్న విషయం వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ యొక్క జీవితాన్ని అనిపించుకున్నారు. చివరిగా మాటలు చెప్తున్నాను వినండి. ఏ రకం కేటగిరీలో ఉంటాం? సత్యాన్ని ఎదుర్కొనే కేటగిరీలో ఉంటాం. సత్యం తెలిసినా కానీ ఇంకా తటస్థంగా, ఇంకా కఠినంగా దేవుడిచ్చే అద్భుతమైన శాంతి, దేవుడిచ్చే ఆ అద్భుతమైన విషయాన్ని, ఆ మరణ భయం లేని ఆ యొక్క మార్గాన్ని నీ హృదయంలో మానసికంగా, నీ కుటుంబంలో కలతలకి కారణమైన రూట్ కాజ్ అయిన ఆ పాపాన్ని, వేరుని తీసుకువేసి యేసుక్రీస్తు వారు ఉన్నారని తెలిసి కూడా శాస్త్రుల మార్గంలో పోతావా, ఏ రోజు మార్గంలో పోతావా, లేదంటే జ్ఞానుల మార్గంలోకి వచ్చి ఆయనకి దీన్ని మేము అప్పగించుకొని జ్ఞానుగా స్పందిస్తావా, నీ మార్గాన్ని మార్చుకుంటావా, నీ యొక్క హృదయాన్ని ఆయనకి అర్పిస్తావా? గమనించుకొని ప్రార్థన చేసుకుంటాం. ఇట్లా జ్ఞానులాగా హృదయాలను అర్పించి ఆయన చేత దీవించబడి నీ యొక్క జన్మాన్ని సార్థకం చేసుకో. వెతుక్కుంటూ వచ్చాడు. చాలా ఇంతవరకు నువ్వు వెతికిలాట్లు ఎక్కడెక్కడో వెతికావు, ఎక్కడెక్కడో ప్రయాసపడ్డావు, ఎక్కడెక్కడో ఎన్నెన్నో కష్టాలు పడ్డావు, ఎన్నెన్నో. యేసుక్రీస్తు వారి ఈరోజు క్రిస్మస్ దినాన నీకు దేవుని వాక్యం ద్వారా నీకు ప్రత్యక్షమవుతా ఉంటే నీ కుటుంబంలో ఉన్న కలతలకు, ఆ వేర్లు, లేదంటే ఆ చేదు కాయలకు కారణమైన ఆ వేరు నరికే యేసుక్రీస్తుని నీ హృదయానికి అంగీకరిస్తావా? ఆయన నువ్వు అంగీకరిస్తావా?
అపవాది క్రియలు లయం చేయడానికి ఆయన వచ్చాడు. నీ కుటుంబంలోనికి నీలోనికి ఆయన ఆహ్వానిస్తా. అపవాది ఎన్ని రకాలుగా నీ కుటుంబాన్ని చింతమంతరం చేసేసాడు. నిజంగా సంపూర్ణంగా నీ హృదయానికి అప్పగించాలా? మరణ భయం ఇంకా నీలో ఉందా? మాదిరికరమైన పిల్లలకు మాదిరికరమైన జీవితం జీవించలేకపోతా ఉన్నావా? సమాజానికి మాదిరికరమైన జీవితం జీవించలేకపోతా ఉన్నావా? యేసుక్రీస్తు వారిని హృదయంలోకి ఆహ్వానించు. ఈ ప్రయోజనాలన్నీ పొందుకో. లేదంటే ఆధ్యాత్మిక పేదరికంలోనే, ఇంకా ఆధ్యాత్మిక గుడ్డితనంలోనే అట్లాగే ఉండిపోతావా? జ్ఞానులుగా ఆలోచించు. పరిశుద్ధాత్మ దేవుని హృదయంతో నీతో మాట్లాడుతూ ఉంటే స్పందించు. ఇంకా కంటిపరుచుకోకు. ఇప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలియదు. పరిస్థితులు అయోమయంగా ఉంది. నిత్య మార్గమైన నిత్యత్వాన్ని ఇచ్చే ఆ దేవుడు నీకు ఈ రోజు వాక్య రూపంగా నీకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన పట్టుకో, ఆయన వదులుకో. ప్రభు నాకు కావాలని అడుగు. ప్రభు నా హృదయంలోనికి రా. ప్రభు నా హృదయం, నా కుటుంబంలోనికి రా, నా జీవితంలోనికి రా. ఆ మార్గాన్ని నేను మార్చుకుంటాను. కానీ ప్రభుకి ఈ హృదయాలు మీరు అప్పచెప్పినట్లయితే దయచేసి మీ చేతిని చూపించండి. మీకోసం ప్రార్థించండి. ఎవరైతే మీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వడానికి, మీ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి క్రిస్మస్ దినాన్ని ఇష్టపడతా ఉన్నారు, వాళ్ళ చేతులు ఎత్తడానికి మొహమాట పడితే హృదయంలో ప్రభుకి నేను హృదయాన్ని సమర్పించు. దయచేసి చేతులు ఎత్తిన వారు ఉంచండి. మీకు ప్రార్థన చేస్తాము. తీర్మానం చేసుకున్నారన్నమాట. మరి తీర్మానం ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా రక్షణ తీర్మానం చేసుకునేవారంటే ఆలోచన ప్రభు ఇచ్చిన తరుణాన్ని పోగొట్టుకోవచ్చని కొంచెంతో చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, స్తోత్రాలు. ఇది క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇంకా ఇప్పుడు మా ప్రియ సహోదరులు నిలబెట్టుకుని మీరు తీసుకొచ్చిన శ్రేష్టమైన నూతన భాగాన్ని బట్టి స్తోత్రాలు. మీ బిడ్డలు ఎవరైతే మాటలు విన్నారో అటు వారు వారి హృదయాల్లో మాటలు భద్రపరచుకున్న సహాయం చేయము. కొందరు స్పందించబడి వారు ఒప్పుకోలకు వచ్చి తీర్మానం చేసుకున్నారు. ప్రభువా, బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని వారి తీర్మానం బలపరచము. ఈ కొరకై అప్పగించుకొని లోకంలో జీవించడం సహాయం చేయండి. ఎందుకు ఈ లోకంలో మీరు జన్మించవలసి వచ్చిందో, ఎందుకు మరి మీ యొక్క ప్రత్యక్షత లోకానికి అవసరము తేడా కొన్ని విషయాలు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ చక్కగా అర్థం చేసుకుని అవడం మీరు సహాయం చేయండి. నిలబెట్టుకుని తీసుకొచ్చిన ప్రతి మాటను మీరు కొలవలసిందిగా చేయమని కోరుచు. మా సమయం కూడా ఆశీర్వాదకరంగా చేయండి. తీర్మానం చేసుకున్న వారిని బలపరుచుకోండి. యేసు ప్రభు నామం పేరున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.